కార్తిక్ మా సాయి కార్తిక్ మా జీకే గారు మాట్లాడిపోయారు. సార్ శ్రీకాంత్ గారు, మీరు ఇలాగ అన్నారు హీరోగా గ్యాప్ వచ్చిందండి. అంటే రీజన్ ఏంటి సార్? మీరు చేయకపోవడమా, మీకు రాకపోవడమా? రాకపోవడమే. యంగ్స్టర్స్ వచ్చేసారు కదా, ఇంక ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, వచ్చినప్పుడు దీన్ని వదలం. ఇంకా అది అయ్యి ఈ రెండు మిక్స్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటామే. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ గారి కోసం లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కథలు రాస్తారు. యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలు తీసుకొని వస్తారు శ్రీకాంత్ గారి దగ్గరికి. 100% ఇది జరుగుతుంది. చందు రెడీగా ఉండి నెక్స్ట్ సినిమా. ఓకే. సాయి కార్తిక్ గారు, అదే మీకు మ్యూజిక్ డైరెక్టర్గా చాలా గ్యాప్ వచ్చింది. అవును సార్, ఈ గ్యాప్కి రీజన్ ఏంటి? మళ్ళీ అంటే గ్యాప్ అయితే వచ్చింది సార్. మళ్ళీ ఏదో వెంకటేశ్వర స్వామి లాక్కొచ్చాడు. ఎందుకంటే ఆ దేవుడు దాంతోనే మళ్ళీ అంటే మళ్ళీ పెద్ద హిట్ రాబోతున్నది కన్ఫామ్గా. ఇది గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఏం లేదు సార్, ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే, గ్యాప్ వచ్చింది అంతే. కాదు, ఒకప్పుడు దేవి ప్రసాద్ గారు లేకపోతే తమన్ గారి తర్వాత ఇమీడియట్ గా చెప్పుకునే పేర్లలో మ్యూజిక్ డైరెక్టర్ అనగానే సాయి కార్తిక్ పేరు ఉండేది. చాలా ఫాస్ట్ గా 75 సినిమాలు చేశారు. అయిపోయింది 85 చేశారు. అదే ఆ 10 చేయడానికి ఎంత టైం పట్టింది. మధ్యలో నిర్మాతగా మారారు. నిర్మాతగా కూడా కొంచెం ఇబ్బంది పడ్డట్టు అనిపించింది. ఇండస్ట్రీ నామ్స్ అన్ని కూడా తెలుసు. చాలా కాలం తర్వాత వచ్చారు. అవునండి. ఏంటిది? ఏం లేదు అంటే ఆ ముందు గ్యాప్ అంటే అది 3 ఇయర్స్లో మీరు అన్నట్టు హైయెస్ట్ స్పీడ్గా 3 ఇయర్స్ 38 మూవీస్ చేశాను. బాగా ఫాస్ట్ అనమాట. అంటే ఓవర్ స్పీడ్ అయిపోయింది బండి అని కొంచెం తగ్గించాలి అని మధ్యలో ఒక చిన్న ప్రొడక్షన్ చేసాం. అది ఓకే, అది రన్ అయింది. అంటే మధ్యలో ఏం లేదు, కొంచెం కన్నడ చేశాను. ఈ మధ్య కన్నడ పెద్ద హిట్ పడింది నాకు. 100 days అయింది సినిమా, కృష్ణం ప్రణయ్ సెకే అని. కన్నడ కొంచెం వెళ్ళాను. ఇక్కడ ఆ చిన్న గ్యాప్ అయితే తీసుకున్నా. అదంటే ఓవర్ స్పీడ్ అయిపోయింది కదా, 85 దాటి అయిపోయింది. ఇప్పుడు 95లో ఉన్నాం. అనిల్ రావుపూడి గారికి మంచి మంచి హిట్లు ఇచ్చారు. దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేశారు. అలాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లో చేసి ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న మీకు ఆ బ్రేక్ రావటం వచ్చినప్పుడు మీరు నిజంగా పర్సనల్ గా ఎలా ఫీల్ అయ్యారు? మాకు వ్యక్తిగతంగా తెలుసు, మామూలుగా అడుగుతున్నాను. బ్రేక్ రావటం వల్ల ఏం లేదండి, అది ఒక చిన్న ఇష్యూస్. అంటే అది అందరికీ తెలిసిందే, ఇండస్ట్రీలో ఒక గ్యాప్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనేది అయితే ఎప్పటికీ చెప్పలేం. ఎందుకంటే ఒక టైంలో ఒక పెద్ద మ్యూజిక్ అంటే పేర్లు అవసరం లేదు, ఒక సైలెంట్గా ఉంటారు, ఉన్నట్టుండి ఒక పెద్ద సినిమా పడుతుంది. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఆ గ్యాప్ అనేది అది ఎప్పుడు ఆ సినిమాలో అలా వైకుంఠ పనులు అన్నట్టు ఎరా గ్యాప్ వచ్చింది, ఇవ్వలేదు వచ్చింది అన్నట్టు అది అలానే వచ్చింది. కొంచెం మంచి చిన్న హెల్త్ ఇష్యూ అంతే, వేరే ఏం లేదు, వేరే ఏ గ్యాప్ లేదు. మళ్ళీ ఈ ఇయర్ కంటిన్యూగా మనం కలుస్తూనే ఉంటాం. ఇప్పటికే 9 సినిమాలని వస్తున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్. ప్రొడ్యూసర్ చందు గారు మాట్లాడు. సిఎన్ సార్, జీకే ఎవరు, సిఎన్ ఎవరు ఏంటో స్టీఫెన్ రాబర్ట్స్ రేంజ్ లో ఇస్తున్నారు ఏంటి సార్? అది అట్లా ఏం లేదు. జీకే గారు అంటే గంగుల కమలాకర్ గారు.